హాయ్ అండి. ఆఫీస్ వెళ్ళే బ్యాచిలర్స్ నుండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ వరకు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే బిర్యానీని చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఎలా చేసుకోవాలో చూద్దామా? దానికోసం ముందుగా నేను వీడియోలో చూపించిన విధంగా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, చీలికలుగా చేసుకున్న 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ ఇచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ని ఇచ్చే ఒక గుప్పెడు పుదీనాని, మీడియం సైజులో కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంప, అలాగే మీడియం సైజులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేను చూపించే క్వాంటిటీ అంతా కూడా ఒక 1/2 కిలో రైస్కి సరిపోతుంది. దీంట్లో బఠానీ ఇంకా ఫ్రై చేసుకొని బ్రెడ్ కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయ్యాక 2 to 3 స్పూన్స్ పెరుగును వేసుకోవాలి. అది కూడా ఫ్రెష్ పెరుగునే వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ అలా ఉంచండి. అప్పుడైతే ఆ పెరుగుకి మనం వేసిన మసాలా, వెజ్జీస్ అంతా కూడా బాగా కలిసి మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. ఇదిగోండి 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ లెక్కన పోసుకొని ఒకసారి బాయిల్ అయ్యాక మనం రైస్ని కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. దమ్ బిర్యానీస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదండి. దాని బదులు అంటే వీక్ డేస్లో మెయిన్గా టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ లంచ్ బాక్స్లో చేసుకుంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆవిరిపోయాక ఓపెన్ చేసి మనం చేసుకున్న వెజ్ బిర్యానీని వేడి వేడిగా ఒక్క స్పూన్ తింటే ఎవరైనా సరేనండి వావ్ అనాల్సిందే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఈసారికైతే గార్నిష్ చేయట్లేదు. ఈ వెజ్ బిర్యానీకి కాంబినేషన్గా ఆలు కుర్మా కానీ, పన్నీర్ కర్రీ కానీ, లేకపోతే సింపుల్గా రైతాతో కానీ పెట్టి లంచ్ బాక్స్లో కొద్దిగా ఫ్రూట్స్ పెడితే పిల్లల టమ్మీ కూడా హ్యాపీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.